పెయిన్‌గా ఉంటుందా డాక్టర్? బేబీని వద్దనుకోవడం కన్నా నొప్పిగా ఉండదు. నువ్వు టెన్షన్ పడకు అఖిల్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. యా హాయ్ అఖిల్, హౌ ఆర్ యూ? ఫైన్ డాక్టర్. తను నడవలేకపోతున్నా డాక్టర్. ఎంత ప్రయత్నించినా 2 అడుగులు కూడా వేయలేకపోతున్నాడు. ఇప్పుడు నేను మీకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వబోతున్నాను. కాస్త మైల్డ్గా ఉంటుంది. ఏం కాదు కదా డాక్టర్? నథింగ్ టు వరీ. డాక్టర్ 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 ఒక్క నిమిషం. ఏంటి సిస్టర్? ఈ రిపోర్ట్స్ చూడండి. అంతా కరెక్ట్గా ఉంది, ఏ ప్రాబ్లం లేదు. మరెందుకని తను నడవలేకపోతున్నా డాక్టర్? నేను ఆల్రెడీ చెప్పానుగా మేడం, షాక్ వల్ల మాత్రమే తను త్వరగా రికవరీ అవుతాడు. అప్పటి వరకు మెడిసిన్స్ వాడాలి. లేదా ఏదైనా థెరపీ చేస్తే బెటర్ ఉంటుందా డాక్టర్? అంటే ఫిజియోథెరపీ లాంటివి. హారిక గారు, ఇప్పుడు మీ బేబీని తీసేయడం కుదరదు. ఏమైంది డాక్టర్? ఇప్పుడు మీ బేబీని రిమూవ్ చేస్తే మీ ప్రాణానికే ప్రమాదం. కోసం మీరు బేబీని ఉంచుకోవాల్సిందే. వేరే దారి లేదా డాక్టర్? ఉంటే నేనే చెప్పేదాన్ని కదా. మీరు బేబీని కనుక తప్పదు. డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే విరాట్. మేడం, మీ రిపోర్ట్ మర్చిపోయారు. ఈవిడ నా కొంప ముంచేలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? పంతులు గారు, ఏమైంది పంతులు గారు? పంతులు గారు ఉన్నారా పోయారా? పంతులు గారు, పంతులు గారు! అయ్యో, ఎక్కడ వచ్చినట్టున్నా. మంచినీళ్ళు తీసుకొస్తాను. ఇదిగోండి, మంచినీళ్ళు తాగండి. ఏమైంది పంతులు గారు?
ఏం జాతకాలమ్మా ఇవి? మహర్జాతకాల పంతులు గారు. దరిద్రపు కొట్టు జాతకాలు. ఆ? ఇంత నీచమైన జాతకాలు నేను ఎప్పుడూ చూడలేదు. అంటే మా ఇద్దరికి పెళ్ళి అవుదా పంతులు గారు? చచ్చినా అవదు. చాలా థ్యాంక్స్ పంతులు గారు. మన పెళ్ళి అవదు అంటే పంతులు గారికి థ్యాంక్స్ చెప్తావేంటి రాజా? పంతులు గారు 10,000 ఖర్చైనా పర్వాలేదు, మా జాతకాలు కలిసేలా చూడండి. వింటున్నారా పంతులు గారు? 10,000 ఖర్చైనా పర్వాలేదు, మాకు పెళ్లి జరగాలి. ఒక్క నిమిషం ఉండండమ్మా. ఆ. మీ ఇద్దరి జాతకాల్లో చిన్న దోషాలున్నాయి అంతే. ఆ. రేపు గుడికొచ్చి శాంతి పూజ చేయించండి. ఆ, సరే. ఇక మీరు బేషుగ్గా పెళ్లి చేసుకోవచ్చు. అమ్మయ్యా, చచ్చినా మా పెళ్లి జరగదన్నారు, మళ్ళీ మాట మారుస్తున్నారండి పంతులు గారు. 10,000 రూపాయలు శాంతి పూజ చేస్తే పెళ్ళి ఎందుకు జరగదండి? రేపు పొద్దున్నే గుడికి రండి. మంచిది పంతులు గారు. నమస్తే. ఇదిగోమ్మా, వస్తానమ్మా. వెళ్ళిరండి. మంచిది. రేపు గుడికెళ్ళి శాంతి పూజ చేయిద్దాం రాజా, మనం పెళ్లి చేసుకోవచ్చు. నా పగ తీరగా చేసుకుంటే బాగుంటుంది కదండి. పగదేముంది రాజా, ఎప్పుడైనా తీర్చుకోవచ్చు. ముందు పెళ్లి, తర్వాత పిల్లలు, ఆ తర్వాతే పగ. రేపు రెడీగా ఉండు రాజా. చిల్లిపి. దేవుడా, నా కష్టాలు అభిరం వసూలు కూడా రాకూడదు. ఏమైంది డార్లింగ్? నీ కడుపులో బేబీ నా బేబీ అని డాక్టర్ కన్ఫర్మ్ చేసిందా? ఇప్పుడు నమ్ముతావా? మనం కలిసామని ఒప్పుకుంటావా? చీటర్! నిన్ను నమ్మొస్తే నన్ను ఇంత మోసం చేస్తావా? నువ్వు అసలు మనిషివేనా? ఇందులో చీటింగే ఉంది డార్లింగ్. నువ్వు అమ్మాయివి, నేను అబ్బాయిని. మనం డ్రింక్ చేసాం, కష్ట సుఖాలు పంచుకున్నాం. తప్పు చేసింది కాకుండా దాన్ని సమర్థించుకుంటున్నావా? నేను వేరొకరి వైఫ్ నని నీకు తెలీదా? నీకు భర్త ఉన్నాడని నీకు తెలీదా? నీకు పెళ్ళైందని నువ్వు మర్చిపోయావా? అమ్మాయివి, నువ్వు కదా కంట్రోల్లో ఉండాలి. అందమైన అమ్మాయి తాగి దగ్గరకు వస్తే ఏ అబ్బాయి మాత్రం ఊరికే ఉంటాడు చెప్పు? నిన్ను నేను ఎంతగానో నమ్మాను ఆదిత్య, ఎంత మోసం చేస్తావనుకోలే. మళ్ళీ మోసం అంటున్నావు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఫాదర్ని నేనే అని ఒప్పుకుంటున్నాను కదా. నాకే సంబంధం లేదని నేను చేతులు దులుపుకోవట్లేదు కదా. నీ ముందే కాదు, కావాలంటే ఎవరి ముందైనా మన రిలేషన్ గురించి నేను ఇలాగే చెప్పగలను. అలా ఎలా చెప్తావు? నువ్వు నిజం చెప్తే నా పరిస్థితి ఏం కావాలి? అందరూ నన్ను అసహించుకోరా? దానికి నన్నేం చేయమంటావు? కావాలంటే నేను ఒకటి చేయగలను. నీ బిడ్డకి తండ్రిని నేనే అని ఒప్పుకొని నా ఆస్తిలో నీకు సగం షేర్ ఇస్తాను. మనం పెళ్లి చేసుకోకపోయినా, నువ్వు డివోర్స్ తీసుకోకపోయినా ఆ బిడ్డ నా బిడ్డగానే పెరుగుతాడు. సన్ ఆఫ్ ఆదిత్య అని చెప్పుకుంటాడు. అసహ్యంగా మాట్లాడుక ఆదిత్య, నిన్ను చంపేయాలనంత కోపం వస్తుంది. నువ్వు నన్ను చంపలేవు, నా బేబీని కూడా చంపలేవు. ఆ ప్రయత్నం చేస్తే నువ్వు చచ్చిపోతావు. బెదిరిస్తున్నావా? కాదు, ఈ టైంలో అబార్షన్ అంటే బేబీకి నీకు ఇద్దరికి ప్రమాదమే కదా. నీకు వేరే దారి లేదు హారిక. ఒకటి, మీ అత్తారింట్లో నిజం చెప్పి అఖిల్కి డివోర్స్ ఇచ్చి నా దగ్గరకు వచ్చి బేబీని కని నాతో ఉండడం. 2, నిజాన్ని దాచిపెట్టి
అఖిల్ భార్యగా ఆ ఇంట్లోనే ఉంటూ బేబీని కనడం. నువ్వు నిజాన్ని చెప్పినా దాచినా బేబీని కనడం మాత్రం తప్పదు. నువ్వు ఇంత చెడ్డవాడివని అనుకోలేదు. అప్పటికి నీ గురించి మా అభి బావ చెప్తూనే ఉన్నారు, నేనే వినలేదు. ఇప్పుడు ఏమైంది డార్లింగ్? ఛీ, నన్నలా పిలువకు. నీ అవిటి అఖిల్ కంటే నేను బాగానే ఉంటాను కదా. నువ్వు మేకవన్నీ పులివని ఇప్పుడే అర్థమైంది. నేనేం చేయలేను అనుకుంటున్నావు కదా. నేను ఏం చేస్తానో ముందు ముందు నువ్వే చూస్తావు. పిచ్చి హారిక, నీకు సామెత చెప్తా విను. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే, ముళ్ళుకేమీ కాదు. నేను చెప్పేది పూర్తిగా విను. నేను ముళ్ళును కూడా కాదు, అంతకంటే ఎక్కువ. నీకు 2 ఆప్షన్లు ఇచ్చాను. అందులో ఏది బెటరో ఆలోచించుకొని వచ్చి చెప్పు. నౌ యూ కెన్ గో. Thank you so much, doctor. తనకి జ్యూస్ ఏమైనా ఇచ్చావా? హారిక ఇంకా రాలేదు వసు. ఇంకా రాకపోవడం ఏంటి వదినా? పొద్దున్నే వెళ్ళింది కదా. జాబ్ అగ్రిమెంట్ విషయంలో ఆ ఆదిత్య ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడేమో. ఏవండి, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. హారిక ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. తను కావాలనే ఫోన్ ఎత్తట్లేదేమో. ఇంట్లో ఒక మాట, బయటికి వెళ్ళాక ఇంకో మాటలా చేస్తోంది. ఆవేశపడక అఖిల్, కాస్త నీ కోపం తగ్గించుకో. ఇదివరకు అట్లా హారిక మీద ఆరవకం. కోపం కాదన్నయ్య, బాధగా ఉంది. మనం ఎంత చెప్పినా వినకుండా వాడి ఆఫీస్కి వెళ్ళింది. అక్కడ వాడు ఏం చెప్తున్నాడో ఏమో. వాటి గురించి మీ అన్నయ్య చూసుకుంటారు అఖిల్. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అక్క, తీసుకువెళ్ళు. మీరన్నట్టు ఆదిత్య ఏమైనా హారికని ఇబ్బంది పెడుతున్నాడేమో అండి. హారిక అక్కడ జాబ్ మానేస్తే వాడికి నష్టమే కదా. అదే నేను ఆలోచిస్తున్నాను వసు గారు. వాడు హారికని హర్ట్ చేయాలనుకుంటే మాత్రం వాడికి లెసన్ చెప్పాల్సిందే. హారిక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తానంది. అక్కడికి వెళ్ళిందేమో. ఓ అరగంట చూసి మళ్ళీ ఫోన్ చేస్తాను. సరేనండి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏ విషయం నాకు ఫోన్ చేసి చెప్పండి. ఎక్కడున్నావు హారిక? ఏమైంది బేబీ? నిన్న అఖిల్ ఏమైనా తిట్టాడా? ఆ వసు కొట్టిందా? అభి వాళ్ళు ఏమైనా అన్నారా? నేను కన్సీవ్ అయ్యాను మమ్మీ. ఏంటి, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావా? నిజంగానా బేబీ? అంత నా బ్యాడ్ లక్ మమ్మీ. ప్రెగ్నెంట్ అవటం బ్యాడ్ ఏంటి, మంచిదేగా. నీకు విడాకులు వచ్చాక ఎక్కువ భరణం వస్తుంది. పుట్టబోయే బిడ్డని
కని పెంచాలన్న వంకతో మనం ఎక్కువ డబ్బు డిమాండ్ చేయొచ్చు. ఈ ప్రెగ్నెన్సీ అఖిల్ వల్ల రాలేదు, మరి ఆదిత్య వల్ల వచ్చింది. అంతా పోతుంది, తలెత్తుకొని తిరగలేం. దానికంటే చావటమే బెటర్. నాకు చావాలని లేదు. అయితే ఎవరికి కనిపించకుండా ఎటైనా దూరంగా వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోయావన్న సంగతి కూడా ఎవరికి తెలియకూడదు. తల్లివేనా నువ్వు? నా మమ్మీలా మాట్లాడుతున్నావా? సహాయం చేస్తామని వస్తే చచ్చిపోమంటున్నావు. మరేం చేయనే? చదువుకోమని పంపిస్తే ప్రేమలో పడ్డావు. ఆ అఖిలే కావాలని అరిచి గోల చేశావు. పోన్లే అని పెళ్లి చేశాను. వాడితో అయినా కరెక్ట్ గా ఉన్నావా? రోజు గొడవలు. అక్కడ ఉండలేను అన్నావు. విడాకులు ఇప్పిస్తే వచ్చే భరణంతో నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతావు కదా అనుకున్నాను. ఇప్పుడు ఇలా చేశావు. అప్పటికి ఆదిత్య దగ్గర ఉద్యోగం వద్దే అన్నాను. విన్నావా? ఇంతకు ముందంతా నీ మాటే విన్నాను కదా మమ్మీ. అయితే ఇప్పుడు కూడా విను. నీ విషయంలో నేనేమీ చేయలేను. నీకు నచ్చింది చేసుకో. చస్తావో బతుకుతావో నీ ఇష్టం. అంతేనా మమ్మీ? నువ్వేం చేయలేవా? తప్పుడు పని చేసొచ్చి సాయం చేయమంటే ఎలా చేస్తానే? నేను తప్పు చేయలేదు, పొరపాటు జరిగింది. అది నీ గ్రహపాటు. నీ ముఖం నాకు చూపించుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్విక్కడే ఉంటే నా పరువు పోతుంది. గెట్ అవుట్.
నైట్ అయింది. హారిక ఇంకా ఇంటికి రాలేదండి. ఫోన్ చేసినా కూడా ఎత్తట్లేదు. ఇది ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు ఇంకా రాలేదు? హారిక వాళ్ళ అమ్మింటికి వెళ్తానని చెప్పింది కదా వసు. నేను చాముండేశ్వరి పిన్నికి కూడా ఫోన్ చేశాను. తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు.